యో వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ వ్లాగ్స్ 29. క్లాస్ వినడానికి కూర్చుంటారా అంటే లాస్ట్ బెంచ్ లో ఉంటాం. అదే ఏదైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలో అయితే ముందు ఉంటాం. అదే మా బ్యాక్ బెంచెస్ గొప్పతనం. అలాంటి మాకు క్లాస్ ఎగ్గొట్టడానికి ఒక మంచి రీజన్ అయితే దొరికిందనమాట. అదేంటంటే ఈ రోజు మా సబ్ జూనియర్స్ కి ఓరియంటేషన్ క్లాసెస్ జరుగుతున్నాయి. సో దాంట్లో భాగంగా కొంతమంది కోఆర్డినేటర్స్ కావాలని చెప్పారు. మన క్లాస్ ఎగ్గొట్టడానికి రీజన్ ఏం అక్కర్లేదు, ఇలాంటి రీజన్ ఒకటి దొరికితే చాలు. సో అంతే అటెండెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. ఇంకా అక్కడ నుండి అడ్మిన్ బ్లాక్ లో ఈ హాల్ కి అయితే వచ్చేసా. ఇక్కడ అందరూ సబ్ జూనియర్స్, అన్ని బ్రాంచెస్ సబ్ జూనియర్స్ అనమాట వీళ్ళు. అండ్ ఇప్పుడు వీళ్ళకి ఓరియంటేషన్ వచ్చేసి ప్రకృతి క్లబ్ మీద అనమాట. ప్రకృతి క్లబ్ అంటే మన ఎన్విరాన్మెంట్ ని ఎలా కాపాడుకోవాలో చెప్తారు. అండ్ వాట్ ఆర్ ద యాక్టివిటీస్ వాళ్ళు ఏం చేస్తారు అన్నది కూడా చెప్తారు. వీళ్ళైతే ఒక్కొక్కరు మామూలు టాలెంటెడ్ గా లేరనమాట. సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నా చెప్పట్లేదు, అలాగే కనీసం ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా చెప్పట్లేదు. అనేది మీమ్స్ చేస్తే మాత్రం ఒక్కొక్కరు మామూలుగా రియాక్ట్ అవ్వట్లేదు. మేవా అని గుర్తియాలనుకుంటే వీళ్ళు మాకంటే జాతరత్నంలో ఉన్నారు. మొత్తం ఒక వీడియోలో చెప్పడానికి కుదరదు కాబట్టి నెక్స్ట్ పార్ట్ లో అప్లోడ్ చేస్తాను. సరే మరి వెళ్ళొస్తాను, ఉంటా బాయ్. అంతవరకు ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.